వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తగూడెం జిల్లా చెర్ల గ్రామాల్లో 6 గ్యారంటీల అమలుకై చెర్ల మండల కేంద్రంలో ర్యాలీ సదస్సును జయప్రదం చేయండని న్యూ డెమోక్రసీ నేత ఆవునూరు మధు అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు 6 గ్యారంటీ ఇచ్చింది. ఇందులో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదు. పేదవాడికి వైద్యం నేటికి అందని ద్రాక్షగానే మిగిలింది. కార్పొరేట్ హాస్పిటల్లో ఇబ్బడి ముబ్బడిగా ప్రజలను దోచుకుంటూ ప్రైవేట్ హాస్పిటల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటి నియంత్రణకు ప్రభుత్వ చర్యలు లేవు. ప్రభుత్వ ఉచిత వైద్యం పేదలందరికీ ఉచిత వైద్యం అందడం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. పోడు భూములకు పట్టాలే లేవు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉలికే అయింది. రేవంత్ సర్కార్ చేతుల్లో స్వర్గం చూపెట్టి మాటలెన్నో చెప్పి ప్రజల్ని మోసపుచ్చింది. పేదలందరికీ గృహవసతి కల్పించాలి. ఇందిరమ్మ ఇండ్లను తక్షణమే మంజూరు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మనని మోసపుచ్చేటువంటి వాగ్దానాలు చేసింది. నన్ను అధికారంలోకి తీసుకొస్తే నేను ప్రజల సమస్యల్ని, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి విషయాల్ని పరిష్కరిస్తాను అనేటువంటిది చెప్పటం అనేటువంటి జరిగింది. పంట రుణాలని 2 లక్షల రూపాయలని రద్దు చేస్తాను, అట్లాగే ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాననేటువంటి చెప్పింది. కానీ అది ఈరోజు ఇస్తుందా? ఏమాత్రం కూడా దాన్ని అమలు చేసేటువంటి ఒక స్థితి లేదు. అట్లాగే పేదలు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాను, ఇంటి స్థలాలు ఇస్తాననేటువంటి చెప్పింది. ఈ రోజు వరకు కూడా దాన్ని అమలు చేసినటువంటి ఒక స్థితి అనేటువంటిది లేదు. అట్లా నిరుద్యోగులైనటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇస్తానన్నది. ఎక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలి? అట్లాగే మన ఏజెన్సీలో చదువుకున్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలతో పాటు గ్రామాలలో మొత్తం ఆదివాసీ గిరిజన గూడాలలో వైద్య సౌకర్యాన్ని కల్పిస్తాననేటువంటి చెప్పాడు. విద్య సౌకర్యం లేదు, వైద్య సౌకర్యం లేదు. ఉన్న స్కూళ్ళని ఎత్తేసేటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు గ్రామాలలో ఆదివాసీ గిరిజనులకి జ్వరాలు వస్తే కనీసం వైద్య సౌకర్యం లేకుండా చనిపోతున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటి ఏర్పడ్డది. గత కేసీఆర్ ప్రభుత్వం ఏ వైఖరిని అనుసరించిందో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వైఖరిని అనుసరిస్తున్నటువంటి ఒక స్థితి అనేటువంటి ఉంది. ఈ స్థితిలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో దాదాపు 200 హామీలు ఇచ్చాడు. తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించాడు. ఏ ఒక్క ప్రణాళికని కూడా అమలు చేసేటువంటి ఒక స్థితి అనేటువంటిది లేని పరిస్థితి ఏర్పడింది. ఈ స్థితిలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చేది. చలో హైదరాబాద్. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయనటువంటి వాడిని నేను అమలు చేస్తానని ముందుకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన వాగ్దానాలు ఏ ఒక్కదాన్ని అమలు చేయలేదు. కాబట్టి అవి అమలు చేస్తావా లేదని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయటం, అడగడం అనేటువంటి చేయటం కోసం ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు దశల వారీ ఉద్యమ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే ఇవాళ కలివేరు గ్రామంలో